అదుర్స్ 2 ఈ సినిమా ఖచ్చితంగా ముందుకు రాబోతుంది అనే వార్తలు కన్ఫర్మ్ అయిపోయాయి. ఒకానొక సందర్భంలో అదుర్స్ 2 సినిమా గురించి కోన వెంకట్ ఒక మాట చెప్పాడు. అది ఏమిటి అంటే, అదుర్స్ 2 సినిమా కోసం కథ మొత్తం రెడీగానే ఉంది. జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి తీసుకువెళ్తాను. అతను ఒప్పుకోకపోతే అతని ఇంటి ముందు ధర్నా చేసి అయినా అతన్ని ఒప్పిస్తాను. అదుర్స్ 2 కంపల్సరీ అన్నాడు. ఈ మధ్య కాలంలో జరిగిన ఒక ఈవెంట్లో కూడాను దీని గురించి అతను మాట్లాడాడు. కోన వెంకట్ ఒకసారి వినండి. అయిన తర్వాత డెఫినెట్ గా నాతో ఎవరు నిర్ణయం చెప్పారు, మనం వినయ్ చాలా మంది అడుగుతున్నారు అదుర్స్ మనం చేయాలి 100% అని. అంటే మనం అవ్వగానే చెప్తాం, 2 కమిట్మెంట్స్ ఉన్నాయి, అవ్వగానే చెప్తాం అన్నాడు. సార్ మిమ్మల్ని ఇప్పుడు చూశారు కదా, వివి వినాయక్ కూడాను దీనికి సిద్ధంగానే ఉన్నాడు. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ కూడాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. 3 సినిమాల కమిట్మెంట్ తర్వాత అదుర్స్ 2లో నేను పనిచేస్తాను అని. ఈ సినిమా గురించి ఎందుకు అంత ఆతృతగా చర్చ? అసలు నేను వీడియో చేయాల్సిన పని ఏముంది అంటే, చూడండి, నిజంగానే అదుర్స్ సినిమాకి అంత దమ్ము ఉంది. ఇప్పుడు మన జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్గా ఎదిగాడు. పాన్ ఇండియా స్టార్గా ఎదిగినప్పటికీ ఆ సినిమాలో అయితే అంత దమ్ముంది. ఎందుకు అంటే, ఆ సినిమాలో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, ఒక వెపన్ గురించి స్టోరీ. మన జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ నాన్న ఒక వెపన్ తయారు చేస్తాడు. ఆ వెపన్ కూడాను కనిపించదనమాట. ఆ వెపన్ కూడాను ఎవ్వరికి కనిపించదు, కంటికి కూడా కనిపించదు. ఆ విధంగా ఆ వెపన్ని డిజైన్ చేశాడు జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ తండ్రి. ఆ వెపన్ టార్గెట్ కూడాను ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళనైనా ఛేదిస్తుంది. ఆ వెపన్ మనకు కనపడదు. ఈ విధంగా తయారు చేశారు స్టోరీని. అంతేకాకుండా ఆ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ డబుల్ యాక్షన్లో కనిపించాడు. ఆ డబుల్ రోల్లో కూడాను సూపర్గా నటించాడు. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ కాలానికి ఆ సినిమా సూట్ అవుతుందా అంటే ఖచ్చితంగా సూట్ అవుతుంది. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుంది అంటే, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్గా ఎదిగినటువంటి జూనియర్ ఎన్టీఆర్కి ఆ కథ పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. మనం ఒక విషయం మాట్లాడుకుందాం. ఈ మధ్య కొన్ని సినిమాలు వచ్చాయి, పార్ట్ 1కి పార్ట్ 2కి సంబంధం లేకుండా వచ్చాయి. ఉదాహరణకి పుష్ప సినిమా తీసుకుంటే పార్ట్ 1 పార్ట్ 2 రెండిటికి సంబంధం ఉంది. బాహుబలి 1 బాహుబలి 2 ఈ రెండిటికి కూడా సంబంధం ఉంది. కానీ ఇంకా కొన్ని సినిమాలు వచ్చాయి, వార్ సినిమా కానీ ధూమ్ సిరీస్ కానీ, ఇటువంటివి ఒకసారి మనం తీసుకుంటే ధూమ్ 1 ధూమ్ 2 ధూమ్ 3 ఇటువంటి వాటికి సంబంధం ఉండదు. వార్ 1కి వార్ 2కి సంబంధం ఉండదు. కానీ ఈ అదుర్స్ 1కి అదుర్స్ 2కి కూడాను సంబంధం లేకుండానే సినిమా తీస్తారు. వాళ్ళు తీస్తే కేవలం ఆ వెపన్ని ముందు పెట్టుకొని ఆ సినిమాని ముగిస్తారు. ఆ వెపన్ని అదుర్స్ సినిమాలో జస్ట్ క్లైమాక్స్లో అలా చూపిస్తారంతే, చూపించి ఆపేస్తారు. ఆ వెపన్తో ఎన్ని విధ్వంసాలు సృష్టించవచ్చు, ఆ వెపన్ ద్వారా ఎంత నష్టం కలుగుతుంది, ఆ వెపన్ విదేశాల వాళ్ళ చేతిలోకి పడితే ఎలా ఉంటుంది, ఒకవేళ పాకిస్తాన్ వాడి చేతికి పోతే ఎలా ఉంటుంది, ఆ విధ్వంసాన్ని అడ్డుకోవడానికి, ఆ అరాచకాన్ని అడ్డుకోవడానికి మన జూనియర్ ఎన్టీఆర్ పోరాడితే ఎలా ఉంటుంది, ఇలా తయారు చేసుకుంటారు ఇప్పుడు కథ వాళ్ళు. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్కి కరెక్ట్గా సూట్ అయ్యే స్టోరీనే అది. కాకపోతే ఈ మధ్య తెలుగు ఇండస్ట్రీలో వచ్చినటువంటి ఒక పైత్యం ఒకటి ఉంది, అధికంగా పెట్టుబడి పెట్టడం. ఆ ఒక్క తప్పు చేయకపోతేనేమో అదుర్స్ 2 భారీ విజయం సాధించే అవకాశం ఉంది. నాకున్నటువంటి అవగాహన మేరకు అదుర్స్ 2 సినిమా ఒక 700-800 కోట్లు వసూలు చేయగలదు. అంటే ఆ సినిమా బడ్జెట్ 300-400 కోట్లు పెట్టినా నష్టం లేదు. కానీ నేను మీకు ఇందాకే చెప్పాను, ఈ మధ్య ఒక పైత్యం స్టార్ట్ అయింది అని. అధికంగా పెట్టుబడులు పెట్టేయడం, ఇష్టం వచ్చినంత పెట్టేయడం, సినిమా ఫ్లాప్ అయింది అని ఏడవడం.
కింగ్డమ్ అనే సినిమా ఒకటి వచ్చింది విజయ్ దేవరకొండది. ఆ సినిమాకు కనుక ఒక 30-40 కోట్లు పెట్టుబడి పెట్టినట్లయితే ఆ సినిమా హిట్. కానీ ఎక్కువగా పెట్టుబడి పెట్టేశారు. ఇదే విజయ్ దేవరకొండదే ఫ్యామిలీ స్టార్ అని ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాకైతే ఏకంగా 40 కోట్లు పెట్టుబడి పెట్టారు. 10-20 కోట్లలో తీయాల్సిన సినిమా. ఇంకా చాలా సినిమాలు ఉన్నాయిలేండి. లైగర్ సినిమా కూడా ఉంది. ఈ విధంగా వీళ్ళు పైత్యానికి పోయి హెవీ బడ్జెట్ కనుక పెట్టకపోతే పర్ఫెక్ట్ హిట్ అవుతుంది ఈ సినిమా. ఇప్పుడు ఉదాహరణకి ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాల గురించి మాట్లాడదాం. ఒక్క రాజాసాబ్ సినిమా మాత్రమే ఫ్లాప్ అయ్యింది. రాజాసాబ్ సినిమాకు కూడా పైత్యం. ఆ సినిమా బడ్జెట్ ఒక 50-100 కోట్లలో ముగించాలి. కానీ అతికి పోయి ఓవర్ యాక్షన్కి పోయి లోకల్ లెవెల్లో ఒక కథ రెడీ చేసుకొని భారీగా తీయాలి అని చెప్పి దయ్యాలు భూతాల స్టోరీ సినిమాకి 450-500 కోట్ల సినిమా తీశారు. మన డైరెక్టర్ మారుతి అయితే మరీ బిల్డప్ ఇచ్చుకున్నాడు, 800 కోట్ల సినిమా తీస్తున్నాను అని. నిజంగానే 800 కోట్లు అయినా కూడా మనకేం ఆశ్చర్యం లేదు. ఎందుకంటే నల్ల డబ్బు పెట్టేవాళ్ళు ఎంతైనా పెట్టుబడి పెడతారు, వాటికి లెక్కలు చూపించరు. సేమ్ మనం ఆ సినిమా రిజల్ట్ మనందరికీ తెలుసు. ఇప్పుడు అదే సంక్రాంతికి విడుదలైన సినిమాలు నారీ నారీ నడమం రారి పర్వాలేదనిపించుకుంది, భర్త మహాశైలకు విజ్ఞప్తి పర్వాలేదనిపించుకుంది, అనగనగా ఒక రాజు పర్వాలేదనిపించుకుంది, మనశంకర వరప్రసాద్ పర్వాలేదనిపించుకుంది, ఇంకా కొన్ని చిన్న సినిమాలు కూడా వచ్చాయి. ఇవన్నీ పర్వాలేదు అనిపించుకొని బయటపడ్డాయి. కారణం ఏమిటి అంటే తక్కువ పెట్టుబడి. సేమ్ ఈ అదర్స్ 2 సినిమాకి కూడాను వీళ్ళు పెట్టుబడి 200-300 కోట్లు పెట్టినా ఏం నష్టం లేదు. 400 కోట్ల దాకా పెట్టుబడి పోయినా నష్టం లేదు. ఎందుకంటే ఇప్పుడు పాన్ ఇండియా స్టార్, పాన్ వరల్డ్ స్టార్ మన జూనియర్ ఎన్టీఆర్. కానీ ఓవర్ యాక్షన్కి పోయి మరీ వాళ్ళు పెట్టుబడే 600 కోట్లు 700 కోట్లు అలా పెంచుకుంటూ పోయారనుకోండి, ఆ సినిమా కూడాను ఫ్లాపే అవుతుంది. డాక్టర్ల భాషలో ఒక డైలాగ్ ఉంది, ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డై అని. సేమ్ అదర్స్ 2 కూడా అదే జరిగే ప్రమాదం ఉంది. అంత తప్పిస్తే ఇంకా అదర్స్ 2 సినిమాని ఆపాలి అంటే కూడా ఎవరు ఆపలేరు. పెట్టుబడి జాగ్రత్తగా పెడితే ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది, నిర్మాతకి లాభాలు కూడా వస్తాయి అన్నది నా అభిప్రాయం. ఈ సినిమా పైన మీ అభిప్రాయం ఏమిటి అన్నది కామెంట్ చేయడం మర్చిపోకండి.